అందరికి చేసేవాళ్ళు తెలంగాణ ప్రజలారా, ఈ గువ్వల బాలరాజు గారి మాటలు వినండి ఒకసారి. రాహుల్ గాంధీ గారు ఎన్ని యాత్రలు చేసినా, ఊర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాదు కదా, మీరు ఎప్పటికీ కళలోనే ప్రధాని తప్ప భారతదేశానికి ప్రధాని అయ్యేది ఎట్టి. అరే గువ్వల బాలరాజు, రాహుల్ గాంధీ గారు పుర్లు దండాలు పెడితే గాని, ఎన్ని పుర్లు దండాలు పెట్టినా కానీ ప్రధానమంత్రి కాడు అంటున్నావు కదా, 100% అవుతాడు, అది పక్క పెట్టి. కానీ అరే నీ లైఫ్ లో నువ్వు ఎమ్మెల్యే చూపించరా? ఇక ఎవడవాళ్ళరా దొంగ ఓట్లతోటి ప్రధానమంత్రి అయింది మీ పార్టీ వాళ్ళరా. నరేంద్ర మోదీ గారు దొంగ ఓట్లని బట్టబయలు చేసిండు మా రాహుల్ గాంధీ గారు. అరే ఒక్కటి చెప్పురా, గుజరాత్ వాళ్ళ చెప్పులు మోసే పార్టీలు ఎట్లా పోయినవరా? అలాగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? 10 పార్టీలు మారితే గానీ 10 ఇండ్ల పిచ్చం ఎత్తుకుంటే గానీ నీ బతుకు తెరవలేదు. అలాంటిది రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే స్థాయారా నీది? అరే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందిరా. యూజ్లెస్ ఫెలో. మొన్నటి దాకా ఏమో ఆ బాపు కాలు మొక్కినాం, వాళ్ళ బానిస మోచెత్తి నీళ్లు తాగినాం. ఇవాళ ఏదో ప్యాకేజీ మాట్లాడుకొని వాళ్ళ అధికారంలో లేరని చెప్పేసి ప్యాకేజీ మాట్లాడుకొని బీజేపీ పార్టీలో పోయి వాళ్ళ సంకన ఆడుతున్నాం. అరే ఈ గతంలో ఈటల రాజేందర్ కూడా ఇదే తప్పు చేసిండు, అదే తప్పు నువ్వు చేసినావు. 100% రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రి చేసుకుంటా. అరే నీ జీవితంలో నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా అచ్చంపేటకు నువ్వు ఎమ్మెల్యే కాలేవు బిడ్డ. నోరు ఒళ్ళు హక్కులో పెట్టుకొని మాట్లాడు. అరే బీజేపీ గుజరాతీయుల చెప్పులు మోసే పార్టీకి పోయినవరా నువ్వు, అర్థమైందా? ఆ పార్టీలా నీ స్థానం ఏందో చూసుకో ఒకసారి, అర్థమైందా? అప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించే విధానం నేర్చుకో. యూజ్లెస్ ఫెలో. జై శివలాల్.